కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో అక్రమ రేషన్ బియ్యం రవాణా గుట్టురట్టయింది. పేదలకు మరియు అంగన్వాడీ కేంద్రాలకు చేరవలసిన సర్కార్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దందాపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 260 క్వింటాల రేషన్ బియ్యం, 3 మహీంద్రా దోస్త్ వ్యాన్లు, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన ఫోర్టిఫైడ్ రైస్ బ్యాగులు మరియు బాలామృతం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఈ అక్రమ నిల్వలు గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన గొట్టపు రమేష్ గోదాములో గుర్తించబడినట్లు తెలిపారు. గత కొంతకాలంగా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తూ భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ విజయవాడ వారి ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీ బృందాలు రంగంలోకి దిగడంతో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. దాడుల్లో సివిల్ సప్లై, రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ అక్రమ రేషన్ దందాలో మరెవరైనా పాత్రదారులు ఉన్నారా అనే కోణంలో అధికారులు లోతైన దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. పేదలకు అందాల్సిన సర్కార్ సరుకులు దారి మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అది 12, 14, 16